అన్నా చెల్లెల అనుబంధానికి అక్క తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక మన రాఖీ పండుగ. శ్రావణ మాసం రాగానే చాలు మన ఇళ్లలో సందడి మొదలైపోతుంది. అయితే ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా సోషల్ మీడియాలో మన ఇళ్లలో ఒకే ఒక పెద్ద ప్రశ్న, ఒకే ఒక గందరగోళం నడుస్తుంది కదా. ఈసారి రాఖీ పండుగ అసలు ఎప్పుడు జరుపుకోవాలి? ఆగస్టు 27న లేక ఆగస్టు 28న? గూగుల్లో చూస్తేనేమో పౌర్ణమి తిథి 27నే మొదలవుతుందని చూపిస్తోంది. మరి పెద్దవాళ్లేమో 28న కట్టమంటున్నారు. అసలు ఎందుకు ఈ గందరగోళం? శాస్త్రం అసలు ఏం చెప్తుంది? తెలుసుకునే ముందు వేద టీవీ న్యూస్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి పండగకు డేట్స్ విషయంలో జనాలు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఈసారి రాఖీ పండుగ విషయంలో కూడా అదే జరుగుతోంది. ముందుగా మనం ఈ గందరగోళానికి గల అసలు కారణాన్ని అర్థం చేసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసపు శుక్లపక్ష పౌర్ణమి తిథి అనేది ఆగస్టు 27వ తేదీ బుధవారం ఉదయం 9:08 ప్రారంభమవుతుంది. ఇక ఈ పౌర్ణమి తిథి ఆగస్టు 28వ తేదీ గురువారం ఉదయం 9:48 వరకు ఉంటుంది. తిథిని బట్టి చూస్తే 27న పౌర్ణమి రోజంతా ఉంది కదా, ఆ రోజే ఎందుకు కట్టకూడదు అని డౌట్ మీకు రావచ్చు. అక్కడే మనకు జ్యోతిష శాస్త్రంలో అత్యంత కీలకమైన భద్రకాలం అడ్డొస్తోంది. శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ముఖ్యంగా రాఖీ అయితే అస్సలే కట్టకూడదు. ఆ అశుభ భద్రకాలం ఆగస్టు 27 రాత్రి 9:32 వరకు ఉంటుంది. అందుకే 27న అస్సలు రాఖీ కట్టకూడదని కూడా పండితులు చెప్తూ ఉన్నారు. మన హిందూ ధర్మంలో ఉదయ తిథికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం కదా. అంటే సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా ఆ పండుగను జరుపుకుంటారు. ఆగస్టు 28న సూర్యోదయానికి పౌర్ణమి తిథి ఉంది. పైగా ఎలాంటి భద్రకాలం దోషం లేదు. కాబట్టి రాఖీ కట్టడానికి అత్యంత పవిత్రమైన శ్రేష్టమైన శుభముహూర్తం ఆగస్టు 28 గురువారం ఉదయం 5:57 నుండి ఉదయం 9:48 మధ్య శుభ సమయమని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో రాఖీ కట్టడం మంచిదని కూడా సూచిస్తూ ఉన్నారు నిపుణులు. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే భద్రకాలం ముగియటంతో పండగ ఆచారాలను రోజు ప్రారంభం నుంచే ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించుకోవచ్చు. అదే రోజు శుభముహూర్తాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:28 నుంచి 5:12 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు ఉంది. అమృతకాల ఉదయం 7:44 నుంచి 9:23 వరకు ఉంటుంది. ఈ సమయాల్లో కూడా పూజలు శుభకార్యాలు నిర్వహించవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు. రక్షాబంధన్ పండుగను కేవలం హిందువులు మాత్రమే కాకుండా సిక్కులు, జైనులు కూడా ఎంతో ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఈ పండుగను ఆనందంగానే జరుపుకునే సందర్భాలున్నాయి. ఇలా రక్షాబంధన్ మతపరమైన హద్దులను దాటి తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా నిలిచింది. సో రాఖీ పండుగ తేదీ, సమయం వంటి ఈ అమూల్యమైన సమాచారాన్ని మీ అక్క చెల్లెళ్లకు మీ వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరియు వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.